ఇండస్ట్రీలో నిలదొక్కోవాలంటే లక్ ఉంటే సరిపోతుందా? టాలెంట్ ఉండాలంటారా? అదృష్టం అనేది దేవుడి దయ. హ్మ్. అది ఆయన ఎప్పుడు ఇస్తారో అప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే అది ఒక అంగట్లో పలానా చోట వెళ్ళి ఒక చక్కెర ఒక కిలో ఇవ్వు, కందిపప్పు ఒక కిలో ఇవ్వు అని కొనుక్కునే ఒక వస్తువు కాదు అదృష్టం. హ్మ్. అది దేవుడి దయ. ఎందుకు ఈ క్వెషన్ అడిగానంటే చాలా మంది కూడా ఎన్నో ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉండి ఎంతో స్టిల్ వచ్చినప్పటి నుంచి 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి ఎంత టాలెంట్ ఉన్నా లక్ ఫేవర్ చేయకపోతే మాత్రం మనం ఎంత కష్టపడినా వేస్ట్ అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఈవెన్ ఒక ఇంటర్వ్యూలో కోట గారిని కూడా నేను బాబాయ్ అని పిలిచేవాడిని. హ్మ్. ఆయన కూడా అన్నారు, ఏమన్నారంటే మన దగ్గర క్యారెక్టర్ ఉండాలి. అంటే అందరితో బాగుండాలి. టాలెంట్ అంటే హ్మ్. మనకి ఇచ్చింది యాక్టింగ్ చాలా బాగా పర్ఫెక్ట్‌గా హ్మ్. చేయాలి. డైరెక్టర్‌కి ఏది కావాలో డైరెక్టర్ గారికి అది మనం ఇవ్వాలి. హ్మ్. దీని తర్వాతేరా మనకు హ్మ్. అదృష్టము ఆవగింజ ఇదంతా ఉండాలి. ఆయన కూడా అన్నారు. హ్మ్. సో కన్ఫర్మ్డ్‌గా అదృష్టం అనేది అదృష్టం అంటే ఏంది స్వామి? హ్మ్. దేవుడు మన మీద చూపించే దయ. అవును. ఇప్పుడు నేను అయ్యప్ప స్వామి మాలలో ఉన్నాను. అయ్యప్ప స్వామి నా మీద చూపించే దయ. హ్మ్. దట్స్ కాల్డ్ అదృష్టం. అదృష్టం హ్మ్. అంటే వేరే ఏం కాదు స్వామి. హ్మ్. అంటే ఇప్పుడు కొంతమంది యేసు ప్రభువుని నమ్మొచ్చు, కొంతమంది అల్లాహని నమ్మొచ్చు. ఏదైనప్పటికీ మతాలు, కులాలు, ప్రాంతాలు ఏదైనప్పటికీ హ్మ్. మనకు వాళ్ళు చూపించే మన మీద చూపించే దయ ఏది ఉందో అది అదృష్టం అని నేను అనుకుంటాను స్వామి. హ్మ్. సో అంతే. దాన్ని అదృష్టం ఉంటేనే మనం యాక్టర్ అవుతాము. లేదంటే ఇంకేదైనా ఒక పని చేస్తుంటే ఆ పనిలో మనం సక్సెస్ అవుతామంటే కాదు. ఫస్ట్ మన దగ్గర క్యారెక్టర్, టాలెంట్ ఉండి మూడో పార్ట్ అదృష్టం అనేది.